చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చేపలు మామూలుగా కాదన్నమాట, భారీ చేపలు ఉంది. ఇప్పుడైతే కొన్ని అయితే అమ్మకానికి వెళ్ళిపోతున్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ తగిన రేటుకి అయితే వెళ్ళినట్లయితే మేమైతే అమ్మేస్తామండి. ఏమైనా ఎవరైనా పీసు బేరాలు ఆడితే మాత్రం చేసేస్తాం మేము. లేకండి అటు లేకండి. ఇదిగోండి వేరే సంచిలో కూడా చేపలు ఉన్నాయి, ఇప్పుడు వీటిని కూడా చూపిస్తాను. పర్లేదా? ఇదిగోండి వాటికంటే చిన్న సైజు అనమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూస్తున్నారు కదండి, ప్రెసెంట్ అయితే నాగవల్ నదిలో అయితే చేపలు చాలా భారీగా దొరుకుతున్నాయండి. చూడండి జాలర్లు, ఎటు చూసినా సరే చాలా మంది అయితే జాలర్లు అయితే ఉన్నారండి చేపలు పట్టడానికి. జాలర్లే కాదండి, సామాన్య ప్రజలు కూడా చాలా మంది అయితే వచ్చారండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. లాస్ట్ కి అయితే మాకు ఎన్ని చేపలు అయితే పడ్డాయో అవన్నీ కూడా నేను చూపిస్తానండి. చివరి వరకు వ్లాగ్ అయితే తీస్తానండి తప్పకుండా. అక్కడక్కడ కొంచెం లోతు ఉండేటప్పుడు మాత్రం మొబైల్ తీసుకువెళ్ళడానికి అవ్వదు కాబట్టి తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆఖరిలో ఎన్ని చేపలు పడ్డాయో, ఎంత రేటుకి అయితే అమ్మామో, ఎన్ని అయితే మరి కర్రీ కోసం ఉంచుకున్నాం మొత్తం కూడా చూపిస్తానండి. ఇంకెందుకంటే ఆలస్యం, డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగో ఈ చేప కనీసం మా 20 కేజీలు ఉంటుంది. నేను కూడా వెళ్తున్నాను. ఎప్పుడని వచ్చారా? చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చేపలు మామూలుగా కాదన్నమాట, భారీ చేపలు ఉంది. ఇప్పుడైతే కొన్ని అయితే అమ్మకానికి వెళ్ళిపోతున్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ తగిన రేటుకి అయితే వెళ్ళినట్లయితే మేమైతే అమ్మేస్తామండి. ఏమైనా ఎవరైనా పీసు బేరాలు ఆడితే మాత్రం చేసేస్తాం మేము. లేకండి అటు లేకండి. ఇదిగోండి వేరే సంచిలో కూడా చేపలు ఉన్నాయి, ఇప్పుడు వీటిని కూడా చూపిస్తాను. పర్లేదా? ఇదిగోండి వాటికంటే చిన్న సైజు అనమాట. ఇదిగోండి అన్ని కూడా ఎర్రమాయి చేపలు ఇవి. ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ఇడ్లీ చేపలు, చాలా రకాల చేపలు బాగున్నాయండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే చూడండి, ఎప్పుడైతే చిన్న మార్కెట్ లో అయిపోతుంది, చేపల మార్కెట్ లో అయిపోతుంది. అక్కడ ఇది నాకు సంబంధం లేదు, అక్కడ అడుగు. సుమారుగా ఎలా చూసుకున్నాం, ఒక్కొక్కటి అయితే 5 కేజీలు దాకా ఉంటుందండి. మరి ఇదిగోండి చిన్న చేపలు కూడా దొరికాయి, మరి చాలా చిన్న చేపలు అండి ఇవైతే. మరి చిక్కులకైతే దొరకడం జరిగింది. ఇదిగోండి ఫ్రెష్ మంచినీటి జలాలండి. వీటి గురించి అయితే నేను ప్రీవియస్ వీడియో అయితే లాస్ట్ ఇయర్ అయితే పెట్టడం జరిగింది. ప్రెసెంట్ ఇదిగోండి మోస్ట్ చేపలు అండి ఇవి. ఇది చూడగానే పులస ఎలా ఉంటది గోదావరిలో తెలుసు కదండి, ఆ టైప్ అయితే కనిపిస్తుంది. కానీ టేస్ట్ విషయంలో చాలా బాగుంటది. పులుసు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటదండి, ఫ్రై చేయడానికి కూడా చాలా బాగుంటది. చూడండి ఇదంతా కూడా ఇక్కడ చేపల మార్కెట్ లో అయితే ఉందండి మొత్తం. ఇచ్చేసాను దానికి బాగుంటది, ఎక్కువ గుడ్లు బాగుంటుందా? ఎంత ఉందా? 5.5 కేజీ ఎంతరా? కేజీ 150. అయిపోయిందనే
మూడు కేజీ ఎంత అవుతుందా అదే 3 కేజీ అవుతున్నా చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చేపలు అయితే అమ్మకానికి అయితే అయిపోయాయండి. చూడండి 5 చేపలు అయితే మిగిలాయి అనమాట. ఇప్పుడైతే కటింగ్ చేస్తాం కర్రీ కోసం నైట్. చూస్తున్నారు కదండి, మొత్తానికి ఒక 5 చేపలు అయితే సేల్ అయ్యాయి. ఇంకా 5 చేపలు అయితే ఉన్నాయండి. మొత్తం 10 చేపలు అయితే దొరికాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి కాట అయితే వేయడం జరిగిందండి, తూకం అయితే వేయడం జరిగింది. ఈ రోజు అయితే చేపలు అయితే భారీగా దొరికాయి. అంతేకాదు సేల్స్ కూడా చాలా స్పీడ్ గా అవుతున్నాయండి. మీరు చూడొచ్చండి ఇక్కడ కాట. ఇదిగోండి 14 కేజీల చూడండి 88 గ్రాములు అనమాట. చూడండి, చూస్తున్నారు కదండి. ఇలాంటి చేపలు అయితే ఇంకా చాలా వదిలేసామండి దగ్గర. వలలు కూడా కొన్ని అయితే చిరిగిపోయాయి అనమాట. మాకు కూడా దెబ్బలు అయితే తగిలాయి. కొన్ని అయితే మోకాలు కూడా గుద్దేసాయండి. చూడండి, హెడ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూస్తున్నారు కదా. మీరు దగ్గరికి వచ్చి చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. మొత్తం అన్ని కూడా ఎర్రమైల్స్ అండి, ఎర్రమైల్ చేపలు ఇవన్నీ కూడా. మీ ప్రాంతంలో మీరు ఎప్పుడైనా ఇలా వేట చేస్తుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, ఫిషింగ్ కావచ్చు, విలేజ్ ట్రైబల్స్ కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. మరి ఇంకా సరిపోతే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.